హే ఆల్, ఛానల్ తర్వాత వ్లాగ్ చేస్తున్నాను. ఇది నా కొత్త CB350 హోండా. యాక్చువల్గా చేయలేదు వ్లాగ్, టైం దొరకలేదు ఫ్రెండ్స్ చేయడానికి, కానీ షార్ట్స్ పెట్టాను. సో ఇవాళ రైడ్ మార్నింగ్ చెప్పాను కదా, నేను మా ఫ్రెండ్ తరుణ్ యార్కాడ్ వెళ్తున్నాం, బెంగళూరు నుంచి యార్కాడ్. సో మేమున్న డెస్టినేషన్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ వైట్ఫీల్డ్. ఇది మొత్తం 207 కిలోమీటర్స్ ఉంది యార్కాడ్కి. ఫోర్ అవర్స్ 14 మినిట్స్ చూపిస్తుంది రైడ్. సో ఇప్పుడే మార్నింగ్ కాఫీతో స్టార్ట్ అయ్యాం, రిఫ్రెషింగ్. క్లైమేట్ అయితే బాగుంది. మార్నింగ్ కాబట్టి ఇంకా ట్రాఫిక్ అవ్వలేదు, అందులో సండే కాబట్టి. లేదంటే బెంగళూరు గురించి తెలిసిందే కదా, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది. దట్ ఈస్ బెంగళూరు, నమ్మ బెంగళూరు. ఇంకా ఈ బైక్ గురించి చెప్తే, ఇది నాకు ఆన్ రోడ్ 2,85,000 అలా పడింది విత్ యాక్సెసరీస్ అన్నీ. 290 అనుకోండి. ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది. ఫస్ట్ సర్వీస్కి కూడా ఒక రైడ్ వెళ్ళొచ్చాం, యాలగిరి హిల్స్. బైక్ అయితే బాగుంది, చాలా స్మూత్ ఉంది. చాలామంది దీన్ని రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్తో కంపేర్ చేస్తారు, కానీ టోటలీ డిఫరెంట్. హోండా తెలిసిందే కదా, జపనీస్ అండ్ రిఫైన్డ్ అంటేనే హోండా. రిఫైన్మెంట్ అంటేనే. ఇది 1970s మోడల్ నుంచి ఉంది ఈ మోడల్, కానీ మళ్ళీ వీళ్ళు ఇండియాలో త్రూఅవుట్ ఏషియా అండ్ రిలాంచ్ అయింది. అప్పుడు స్పోర్టియర్ టైప్ అని ఉంది, డ్యూయల్ ఎగ్జాస్ట్ డబుల్ సిలిండర్తో. ఇప్పుడు యాజ్ పర్ BS6 నామ్స్ లాంచ్ అయింది బండి. ఇప్పటి వరకు అయితే 962 కిలోమీటర్స్ రైడ్ క్లాక్ అయింది బైక్ వెహికల్లో. ఇది వర్తూర్ రోడ్. సో మేము వయా హొసూర్ మీద వెళ్తున్నాం. ఎలక్ట్రానిక్ సిటీ టచ్ అయ్యాము, ఇంకా సేలం టచ్ అవుతుంది. సేలం మీద నుంచి వెళ్తుంది కృష్ణగిరి. యాక్చువల్గా ఈ రోడ్ ఉంటుంది ఈవినింగ్ టైము, ఫుల్ ఉంటుంది అసలు ట్రాఫిక్. ఈ బిట్ మెయిన్గా అక్కడి నుంచి ఇంతకుముందు అది వెళ్ళింది కదా బ్యాక్ సైడ్, చిన్న బ్రిడ్జ్ లాంటిది. అక్కడి నుంచి ఒక ముందర ఒకటి చూపిస్తాను, అక్కడి వరకు రావడానికి ఈజీగా ఎట్లా కదన్నా చాలా టైం పడుతుంది. చాలా అంటే చాలా టైం, అసలు టైం అంతా వేస్ట్. ఇంకా ఇక్కడ ఏంటంటే, ఇక్కడ దుబాయ్లో లాగా కార్లకి వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ పెడితే సరిపోతుంది. సోలో రైడ్ సోలోకి పోయే వాళ్ళకి ఎవరు చూడు కార్లోనే పోతుంటాడు. ప్లీజ్ అవాయిడ్ చేయండి, ఇఫ్ యు ఆర్ గోయింగ్ సోలో అవాయిడ్ కార్స్. అండ్ ఎందుకంటే చాలా ట్రాఫిక్, అది చాలా స్పేస్ కన్స్యూమ్ అవుతుంది.
చూపిస్తాను అండి కావాలంటే. ఎవరైనా సింగిల్ ఇప్పుడు వీడోడికి వెళ్తున్నాడు ఒక్కడే, ఇట్లా ఒకరొకరు కార్లలో వెళ్తుంటే ఎన్నో రోడ్లకి ఎక్కడ సరిపోతుంది అసలు. ఢిల్లీలో ఆల్రెడీ వచ్చింది కదా రూలు, సేమ్ అక్కడ మరి ఇంప్లిమెంట్ చేయాలి ఇంక అన్నీ మొత్తం సౌత్ ఇండియాలో అంతా కూడా, అప్పుడు కరెక్ట్. లేకపోతే ఈ నాయల్లో వినరు. కార్లు ఉంటే ఒకటే పోతావు ఆ కార్ వేసుకొని, ఇద్దరు పోతాను పర్లేదు. సో అక్కడ ఇది ఉంది కదా, అక్కడ పాయింట్ ఒకటి ఉంది. అక్కడ ఆ పాయింట్ వరకు రావడానికి జస్ట్ అక్కడ నుంచి అక్కడ దాకా 1 కిలోమీటర్ కూడా ఉండదండి. చాలా టైం పడుతుంది. అది 4 వీలర్ అయితే ఇంకా ఎక్కువ, 2 వీలర్ అయితే కొంచెం తక్కువ. యా, ఇతనే మా ఫ్రెండ్ తరుణ్, అతనిది RE 350. అతను ఫస్ట్ రైడే కొడైకెనాల్కి వెళ్ళాడు సోలో. ఇద్దరిది ఒకటే ఊరు, తిరుపతి. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసినాం, బాగుంది బ్రేక్ఫాస్ట్. నేను మోస్ట్లీ రైడ్స్కి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి వాళ్ళ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ఎందుకంటే తక్కువలో అయిపోతుంది. ఊరికి మంచి హోటల్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళు 2 ఇడ్లీలు 80 రూపాయలు 90 రూపాయలు అంటారు, అది వేస్ట్. ఇక్కడ నుంచి ఇంకా 76 కిలోమీటర్స్ ఉంది. ఏమో ఇక్కడ ఇది వైరు లోపలికి ఇన్సర్ట్ అవ్వడం లేదు, అది చెక్ చేయాలి. అందుకని ఇక్కడ పెట్టేసిన ఛార్జింగ్ పెట్టిన. యాక్చువల్గా దీనికి ఇంకోటి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు హోండాకి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్కి వస్తున్నాయండి. ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత ఇంత లాంగ్ రైడ్ వెళ్తున్నాను విత్ మై నేబర్ తరుణ్తో. సో పగోడా పాయింట్ అని ఒకటి పెట్టుకున్నాం, నెక్స్ట్ స్టాప్ అక్కడికి వెళ్తున్నాము. కార్ వచ్చింది.
మొత్తాలు పోతున్నాయి. రోడ్ మాత్రం ఫుల్ జనరీ అడ్వెంచర్ రోడ్ మరే ఉంది. అడ్వెంచర్ ఆహా, పైన చూసినారా ఏముందో? ఆ పైన చూడండి, అది బాగుంది లొకేషన్ బాగుందని బ్లాగింగ్ చేస్తాను. లొకేషన్ రా. మొత్తానికి ఆఫ్ రోడింగ్ అయిపోయింది. ఫుల్ క్వార్టర్ అన్నీ అయిపోయినాయి. చాలా బాగుంది అంతా వ్యూ. మరి కెమెరాలో మాత్రం వస్తుందో తెలియడం లేదు. బాగుంది క్లైమేట్. ఇది కనబడుతుంది, ఇక్కడ దొరుకుతుందేమో. ఇక్కడంతా రోడ్డు ఉంది, మళ్ళీ ఆడొకటే లేదు రోడ్డు. ఓకే, మాకు అంత దూరం వెళ్ళిపోయాను చూసా, భయపడి ఉంటారు వీళ్ళు ఎవరు నాయన. చాలా బాగుంది నేచర్ మాత్రం సూపర్. డెడ్లీ టర్నింగ్. ఇంకా 24 కిలోమీటర్స్ ఉందా? ఆహా, సూపర్ ఉంది నేచరు. కేక డిసెంబర్లో కానీ వస్తే, జనవరిలో ఆహా నా సామీరంగా అనుకోవచ్చు. చాలా బాగుంది నేచర్ అంటే ఇటు ఉండాలా. వెల్కమ్ టు నేచర్. ఒకటి చెప్పండి, ప్రపంచంలో నేచర్ కన్నా అందమైంది ఏమైనా ఉంటుందా? ఉంటే అది మనం నేచర్ కన్నా కొనుక్కోగలమా డబ్బులు పెట్టి? కామెంట్ చేయండి, మరి మీ అభిప్రాయం చెప్పండి దాని గురించి. నాకైతే నేచర్ అంటే చాలా ఇష్టం. నేను అందుకనే లదాఖ్ రేటప్పుడు కూడా చెప్పాను, లదాఖ్ కంపల్సరీ విజిట్ చేయండి మీ లైఫ్ టైంలో అని. ఎందుకంటే చాలా అంటే చాలా నేచర్ ఉంది అక్కడ. మీరు అసలు ఆ నేచర్ని ఎక్కడ కూడా మీరు అనుభూతి చెందలేరు. టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇంకా 53 మినిట్స్ ఉందా 23 కిలోమీటర్స్కి అంటే వస్తానే ఉంది రోడ్డు.
వచ్చింది. ఏం ఊరు కదా అంటే ఊరబ్బా. లాగేసింది ఈ హోండా. షర్ట్ అక్కడ చూసినారా మొత్తం స్లోప్గా ఇట్లా పైకి ఉంది, చెట్లన్నీ అక్కడ కనబడుతుందా? భలే ఉంది కదా నేచర్. చాలా అదైతే మనం అంతవరకు వెళ్తామా? అది చూడు ఎంత పైకి ఉందో. ఇంకా 21 కిలోమీటర్స్ ఉందిరా. అదే మనం నాకు తెలిసి మనం అదే ఆడ వరకు వెళ్తామేమో. ఇంకా ఇక్కడే ఇంకా ఏం చూడలేము, ఇంకా వెనక్కి కొట్టాల్సిందే. ఇంకా ఏది టైం ఇప్పటికే అవుతుంది. నా ఈ పాయింట్కి వెళ్ళిపోదాం నా. బా నెట్వర్క్ మొత్తం లేదురా, నెట్వర్క్ మొత్తం కథం. ఓ మై గాడ్. పా పోదాం పా, అడిగి పోదాం. పగోడా పాయింట్కి పోదాం పా. పగోడా అడిగే పోయేది. పగోడా పాయింట్కే పోయేది ఇప్పుడు. పకోడా తిన్నాం పోయి. అది ఎందుకు ఆడ పేరు పెట్టారు కదా? అడే పకోడా తినాలేమో. పకోడా పాయింట్ పకోడా ఉంటుందా? అటనే ఉంది. No, todo bien, ¿no?